14 సంవత్సరాల అరణ్యవాసంలో లాస్ట్ 3 సంవత్సరాలు సీతారాముల వారు గోదావరి నది తీరాన పర్ణశాల కుటీరం నిర్మించుకున్నారు. మీరు ఇప్పుడు చూసొచ్చినది ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నెలలో 25 రోజులు పర్ణశాలలో ఉంటే 5 రోజులు ఇక్కడికి వచ్చేవారమ్మా. ఆ 5 రోజులు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏమేమి గుర్తులు ఉన్నాయి అవన్నీ కూడా చెప్తాను, విని దర్శనం చేసుకుంటూ వెళ్ళండి. నెలలో 5 రోజులు ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళని సందర్భం ఉంటుంది కదా తల్లి. సీతమ్మ వారు కూడా ఆ సందర్భంలో ఉన్నప్పుడు పుణ్యనది గోదావరి నదిలో స్నానం చేస్తే అపరిమితం అవుతుంది. ఋషులు మునీశ్వరులు యజ్ఞాలు యాగాలు చేసుకునే ప్రదేశం కాబట్టి స్వామివారిని కోరగా అంతటి పర్ణశాలను పుణ్యనదిని విడిచిపెట్టి ఈ ప్రదేశానికి వచ్చారు. అర్థమైందా తల్లి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మరి ఈ దండకరణ్యంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రాతి బండ తప్పించి అమ్మవారు స్నానం చేయడానికి నీళ్లు గాని పసుపు కుంకాలు గాని ఏమీ అందుబాటులో లేకపోతే లక్ష్మణ స్వామివారిని పిలిచి చెప్పగా తూర్పు ముఖాన 9 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక 70 అడుగుల గుట్టకి లక్ష్మణ స్వామివారు బాణం వేస్తే ఆ గుట్ట మీద ఉన్న బండరాయి 2గా చీరుకొని ఒక పక్క పసుపు రాయిగా ఒక పక్క ఎరుపు రాయిగా మారి ఆ రాతిలోంచే ఉద్భవించిన జలే సీతమ్మారి జల అంటారు. ఈ నది కనబడుతుందా మీకు? మీరందరూ చూసారా ఈ నదిని? లక్ష్మణ స్వామి వారు ఒకే ఒక బాణానికి ఆ నీళ్లు పసుపు కుంకుమ తెప్పించారు అమ్మవారి కోసం. ఈ నదిని 2 పేర్లతో పిలుస్తారు. స్వామివారు బాణం వేస్తే ఉద్భవించిన తీర్థం కాబట్టి శేషు తీర్థం అని పేరు పెట్టి పిలుస్తారు స్వామివారి పేరుతో, లక్ష్మణ స్వామివారి పేరుతో. అమ్మవారే తొలుత స్నానం చేశారు కాబట్టి సీతాబాగు అని పేరు పెట్టి పిలుస్తారు. అర్థమైందా తల్లి? ఈ నదికి 2 పేర్లు ఎందుకు వచ్చినాయో? ఈ నదిలో అమ్మవారు స్నానం చేసి ఆరవేసుకున్న చీర గుర్తులు మీరు అనుకున్నట్టుగా ఈ రాతికి ఇక్కడ ఎక్కడా లేవు తల్లి. ఈ రాతికి అటు చివరి అంచులు ఉంటాయి. అక్కడికి వెళ్ళాలంటే ఈ లైన్ లోనే వెళ్తేనే అమ్మవారి చీర గుర్తుని తొక్కకుండా వెళ్తారు. మీరు ఎదురుగా వెళ్తే తొక్కుతారు. అర్థమైందా? అక్కడ 5 వర్ణాలతో 20 గజాల పొడుగు ఉంటుంది అమ్మవారి చీర. నాన్న చీర ఆరవేస్తే అచ్చుగా పడింది తల్లి. అక్కడ అమ్మవారి చీరకి సెంటర్ లో పూజ చేసి ఉంటుంది. అక్కడ దగ్గరగా వెళ్తానికి బస్తాలు వేశారు. అమ్మవారి చీర మీదే నడుస్తారు మీరు. అక్కడ బస్తాలు వేశారు. ఆ బస్తాల మీదకి వెళ్ళి దగ్గరగా వెళ్ళి తాకి నమస్కారం చేసుకోండి. అక్కడ దండం పెట్టుకొని మీరందరూ కూడా ఇప్పుడు లైన్ లో వచ్చినప్పుడు ఇక్కడ చూసారా? మీరు ఫస్ట్ ఇట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసారు అందరూ కలిసి లైన్ లో వచ్చినప్పుడు. అది సీతారాముల వారు కాలక్షేపంగా ఆడుకునేవారట. వాటిని వామన గుంటలు అంటారు. 4 గుంటలే ఉన్నాయమ్మా మనకు దర్శనానికి. ఆ 10 గుంటలు ఎలా పాడాయో చెప్తాను వినండి. నిజంగా సీతారాముల వారు ఈ ప్రదేశానికి వచ్చారా, అసలు వాళ్ళేనా ఈ ప్రదేశంలో తిరిగింది అనే ఒక అపనమ్మకంతో ఒక మునీశ్వరుడు వాటిని పగలగొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడనే నిర్ధారణ ఉందమ్మా. ఆయన శాపగ్రస్తుడిగా 10 గుంటలు పోను మనకి 4 గుంటలే ఉన్నాయి అక్కడ దర్శనానికి. అమ్మవారి చీరను చూసిన తర్వాత ఆ లైన్ లో వెళ్తూ వాటిని కూడా చూసి తాకి నమస్కారం చేసుకుని అలా కిందకు వెళ్తే నీకు ఎదురుగా ఒక రాతికి పసుపు కుంకాలతో పూజ చేసి కనబడుతుందా? నామాలున్న రాతికి అది రాతి సింహాసనం అంటారు దాన్ని. ఈ దండకరణ్యంలో అమ్మవారు స్నానం చేసే సందర్భంలో స్వామివారు ఆ రాతి మీద కాపలాగా కూర్చునేవారట. దానినే రాతి సింహాసనం అంటారు. 9 అడుగులు ఉంటుంది. స్వామివారి కుర్చీ అంటారమ్మా. కింద దాని మీద కూర్చుంటే కింద స్వామివారి పాదాలు ఉంటాయమ్మా. అంత ఆజానుభావుడు. ఆ నిచ్చెన మీదుగా వెళ్ళి ఆ శేషు తీర్థాన్ని నెత్తిన చల్లుకొని స్వామివారి 2 పాదాలు ఉంటాయి, తాగి నమస్కారం చేసుకోండి. ఇక్కడ స్వామివారిని మీరు పన్నసారి వెళ్ళి చూసొచ్చారా? ఇక్కడ మా స్వామివారిని పిలిచేది పేరు, ఆయన పేరుని విశ్వకరాముడు అని పేరు పెట్టి పిలుస్తారు. స్వాకాలను విడగొట్టే స్వామివారు, అంతటి స్వామివారి పాదాలవి. మీరు ఎట్లా పర్ణశాలలో మా రామాలయంలో రాముల వారిని చూశారు కానీ ఆయన తాకలేదు, దండం పెట్టుకోలే. ఆ అవకాశం ఇక్కడ ఉంటుంది. ఆ స్వామివారి పాదాలు తాకి నమస్కారం చేసుకుని వెళ్ళండి. మరి ఎక్కడైతే లక్ష్మణ స్వామివారి గుట్టకి బాణం వేస్తే ఎరుపు రాయిగా పసుపు రాయిగా మారిన రాళ్ళని తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తే వాటినే పవిత్రంగా పసుపు కుంకాలుగా ఆ 5 రోజులు కూడా అమ్మవారు బొట్టుగా పెట్టుకొని ఆ చెట్టు కింద కూర్చునేవారట. అమ్మవారు అక్కడ కూర్చున్నట్టుగా నిదర్శనంగా అక్కడ విగ్రహం పెట్టారు. వెళ్ళేటప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి. మరి మీరు ఎప్పుడైతే చూసారా అంతటి పవిత్రమైన పసుపురాళ్ళు కుంకుమరాళ్ళు? విన్నారా? ఎవరైనా చెప్తే కనీసం ప్రతి ఒక్కరు కూడా చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి. నా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ తెల్లటి పేపర్లు ఉంటాయి. మీ ముందున్న వారు చూడండి తల్లి. ఒక రాయి పసుపు రాయి ఎరుపు రాయి ఉందా? ఒక రాయిని అరగదీస్తే పసుపు వస్తుంది, ఒక రాయిని అరగదీస్తే కుంకుమ వస్తుంది. అది నేచురల్, మనం పండించుకున్న పంట కాదు. స్వామివారు లక్ష్మణ స్వామివారు బాణం వేస్తే ఉద్భవించిన పసుపు రాయి ఎరుపు రాయి అంటారు.
వాటిని అమ్మవారు బొట్టుగా పెట్టుకున్నారు కాబట్టి అంతటి పవిత్రమైన రాళ్ళని మనం కూడా ఇంటికి తీసుకుపోయి పూజ చేసుకుని బొట్టుగా పెట్టుకోవడానికి దేవస్థానం వారు ఇస్తున్నారు. అవి రాళ్ళేనమ్మా, ఆ రాళ్ల మధ్య నుంచే వస్తుంది. మనం చేతితో రబ్ చేస్తే వస్తుంది. ఒక రాయిని అరగదిస్తే పసుపు వస్తుంది, ఒక రాయిని అరగదిస్తే కుంకుమ వస్తుంది. అవి చిన్నవైతే 30 రూపాయలు తీసుకుంటారు, పెద్దవైతే 50 రూపాయలు తీసుకుంటారు. వాటిని మీ పూజా మందిరంలో పెట్టుకొని మీ ఇష్టదైవానికి బొట్టు పెట్టుకొని ఎటైనా శుభకార్యానికి కానీ మంచి పనికి కానీ బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారు బొట్టు పెట్టుకొని వెళ్తే మంచి జరుగుతుందనేది ఇక్కడ నమ్మకం, స్నానబలం. అవి కావాలంటే అక్కడ ఇస్తారు, తీసుకోండి. మరి మీరందరూ కూడా ఈ ప్రదేశానికి వచ్చేది ప్రతి ఒక్కరు కూడా శూర్పణఖ ఎక్కడ అనే డౌట్ మీద వస్తారు ఇక్కడికి. అదిగో మా చివర ఆ చెట్ల మధ్యలో గుట్టుందా, అది రాళ్ల గుట్ట. అక్కడ భక్తులందరూ రాళ్లు విసిరి విసిరి ఇక్కడ పెద్ద గుట్టలా తయారైంది. పూర్వం అక్కడ పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు చాటునే శూర్పణఖ అనే రాక్షసి తన రాక్షస రూపాన్ని మన మానవ రూపంలో మార్చుకొని స్వామివారిని వశపరచుకోవడానికి ప్రయత్నం చేసే సందర్భంలో లక్ష్మణ స్వామి వారికి కోపం వచ్చి ముక్కు చెవురు వచ్చిన ప్రదేశం అంటారు. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎడం చేత్తో 3 రాళ్ళు ఇసురుతారు. ఎందుకు ఇసురుతారు తెలుసా మీ అందరికీ? సీతారాముల వారికి వచ్చిన కష్టాలు మరి ఆ రాక్షస వల్లేనమ్మా వచ్చింది. మరి ఈ రాక్షస వల్లే మారీచుడనే మాయలేడు వచ్చింది. రావణాసుడు మారవేశంలో వచ్చి అమ్మవారిని దిశపోయింది ఈ రాక్షస వల్లే. మరి సీతారాముల వారికి ఈ రాక్షస వల్లేగా కష్టాలు వచ్చింది. అంతటి కష్టాలు మాకు మా కుటుంబానికి రాకూడదని ఎడం చేత్తో సీతారాముల వారి మనసులో తలుచుకుని